సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్దూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య విశిష్ట అతిథిగా జీడికంటి సుధాకర్ హాజరై ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు గురువులను ఘనంగా సన్మానించారు. సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు మరియు విశిష్ట అతిథి జీడికంటి సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరిస్తూ అద్భుతమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్ వెంకటరెడ్డి, సాహెన్, పి అనిల్ కుమార్, కె సత్తయ్య, జి రఘుపతి, బి భార్గవి, ఇంతియాజ్, బి రాజామణి, అటెండర్ పులి సుశీల విద్యార్థులు పాల్గొన్నారు. అసలు గురువు అంటేనే ఫస్ట్ గురువు మనకి ఎవరు? తల్లిదండ్రులు. ఫస్ట్ గురువు తల్లి. తల్లి మాట నేర్పితే తండ్రి నడవడం నేర్పుతా ఉంటాడు. ఆ విధంగానే మనకు తెలివితేటలు రావాలంటే ముందుగా మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు చెప్పే గురువులే ఈరోజు మరి మనకు తరబీదు పొంది ఉన్నత శిఖరాలను వెళ్తున్నాం. ఉన్నత శిఖరాలు వెళ్తున్నామంటే ఒక కలెక్టర్ అయినా కానీ, ఒక ఐపీఎస్ అయినా కానీ ఎక్కడ చదువుకున్నాడు? ఒక ఉపాధ్యాయుని దగ్గరనే చదువుకున్నాడు. మనం గమనించాలి. ఎంత పెద్దదైనా, కలెక్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా కానీ ఎక్కడ చదువుకున్నాడు? ఆయన టీచర్స్ డే అంటే టీచర్ల దగ్గర విద్య నేర్చుకున్నాడు. కాబట్టి తను ఎంత పొజిషన్ అయినా టీచర్సే మరి గురువులుగా, ఒక దేవులుగా మరి కొలుస్తూ ఉంటారు. నేను చూసిన, గతంలో చూసినట్టయితే నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు టీచర్స్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి రోడ్డు మీద వెళ్తుంటే కూడా టీచర్లను చూసి మేము గల్లీలప్పుడు తప్పించుకొని పోయేటోళ్ళం, ఎదురు మాట్లాడుకోవడం కాదు. ఆ రోజు చూసినట్టయితే ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడే గొప్ప భాగ్యము గురువులు ఇచ్చింది. అది మాకు వాసన చెప్పినంటే మాకు డిసిప్లిన్ నేర్పింది. ఆ రోజు నుండి గురువులను ఎప్పుడైతే డిసిప్లిన్గా మనము మరి పిలుస్తామో, మనం క్లాసులో ఏ విధంగా సైలెంట్గా ఉండి మరి టీచర్స్ చెప్పేది జాగ్రత్తగా వింటామో అప్పుడే మనలో ఉన్న నైపుణ్యత బయటకు వస్తుంది. సార్ చెప్తా అంటే మనం ఎక్కడో ఆలోచన పెట్టి లెసన్ తినక చెప్పిన డిసిప్లిన్ అయినా కరెక్ట్ లేకపోతే మనలో ఉన్న. అలాగే రఘుపతి గారు, మరి భార్గవి మేడం, రాజమణి మేడం మరియు విద్యార్థులు, ఈరోజు మనము చాలా గ్రాండ్గా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాము. దానికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో మనకు వెన్నంటి ఉండి ఈ ఊర్లో సుదర్శనన్న మనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు పదవిలో లేకున్నా మరి ఏస్తర మేడం చిన్న ప్రాబ్లంలో ఉండే ఆమెనే ఏఐపిసి చైర్మన్ గారిని అడుగుదాం అనుకున్నాం. మరి అన్నగారిని అడగగానే ఆయనే సరే సార్ మీరు ఏర్పాటు చేసుకొని నేను చూస్తాను అని చెప్పారు. ఈరోజు ఆయనే ఈ సెలబ్రేషన్స్ కమ్యూనిటీతో చేయిస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు సార్. అలాగే విద్యార్థులు కూడా ఈరోజు మాకు మీ యొక్క అభిమానాన్ని చూపించడానికి మంచి బొకేస్ కానీ, గార్లాండ్స్, దండలు కానీ ఏర్పాటు చేశారు. మీ యొక్క పవిత్రమైన హృదయంతో మమ్మల్ని గొప్పగా చూడడానికి మేము ఇచ్చేటువంటి సందేశాలను పాటించి మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం మా ఉపాధ్యాయులకు తెలియజేస్తూ మీకు ఆశీస్సులు అందిస్తున్నాను. మరి డిసిప్లిన్ గురించి, గురువు గురించి మరి ఈ పిల్లల
త్వరగా వచ్చేయాలి. అండ్ పూలమాల ఇంకా ఫోటోనే తీయమన్నాడు. మేము ఇచ్చే సందేశాలను విని మంచిగా పురోగతి చెంది మీరు మీ పాఠశాల మీ ఊరు మీ తల్లిదండ్రులు బాగుపడే విధంగా మీరు వ్యవహరించాలి. దీనికి మీరందరూ శాయశక్తులకు కృషి చేస్తారని కోరుకుంటూ ఈ స్పీచ్ ముగిస్తున్నాను. జై హింద్.